ఆయన కించపరచడం ప్రారంభిస్తే అవతల ఉరేసుకు చావాలి. అంత దారుణంగా ఒకటి ఇక్కడ అరెస్టుల పేరుతో విచ్చలవిడి స్వేచ్ఛ పెరిగిపోయింది ఆ సోషల్ మీడియాలో. నిజంగా అరెస్టులు చేయడం ఓకే కరెక్టా కాదనేది ఒకటి, అది పక్కన పెడితే వీళ్ళు రెచ్చిపోవడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. విచ్చలవిడి స్వేచ్ఛ అనేటటువంటి దాన్ని వన్ సైడెడ్ గా చూడొద్దు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు జగన్ ని తిడతాడండి, తిట్లు తిడతాడు ప్రతిసారి. తిట్టగానే వైసీపీ వాడు మాట్లాడతాడు, లైక్ ఇప్పుడు రావణ్లు వీళ్ళేమో మాట్లాడగానే ఇట్లా మా పవన్ ని తిట్టావా అంటారు వీళ్ళు. వాళ్ళు తిడతారుగా. మరి నువ్వు తిట్టే హక్కు ఒక జనసేనకి తెలుగుదేశానికే ఉంటది, అవతల వాళ్ళు తిట్టద్దంటే ఎట్లాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఇదివరకు వైసీపీ టైంలో ఒక కండవ వేసుకుని, తెలుగుదేశం కండవ వేసుకుని ఒక అతను చేసేవాడు, అతను పట్టుకుని కేసులు పెట్టి వెంటాడారు కదా వీళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళు ఒక కండవా పెట్టిస్తున్నారు, మరి అది తప్పు అన్నప్పుడు ఇది తప్పు అవ్వాలి కదా, ఇది ఆపాలి కదా. సంస్కారము నీతి ఎదురు వాళ్ళకి చెప్తున్నారు ఎవరికాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గొడ్డలి పార్టీ సైకో ఇవన్నీ తిడతాడు, దానికి నువ్వు అట్ట అంటోడివి, నువ్వు ఇట్ట అంటే నీచుడు అని చెప్పి వీళ్ళు తిడతారు. తిట్టగానే చంద్రబాబుని తిట్టారని కేసు పెడుతున్నారు. చంద్రబాబు తిడతే కదా వీళ్ళు తిట్టింది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఎంతసేపటికి వాడు ఎట్టా మాట్లాడతాడని ఒక్కటి కట్ చేస్తున్నారు తప్పితే రెండో చూపించట్లా. అదే కదా, ఇద్దరు మాట్లాడుతున్నారు. ఫస్ట్ ప్రొవకేషన్ ఎవరు చేస్తున్నాడు? ఇవాళ అదేదో సినిమాలో డైలాగ్ లాగా, నా మానానికి ఏదో నేను మాడిపోయిన పెసరట్టు ఏంటంటే మధ్యలో చేంద్రి గోళ అన్నట్టు ఎవడు పని ఆడు చేసుకుంటున్నాడు. వాస్తవంగా వైసీపీ వాడు భయపడిపోయేసి ఎవడు పని ఆడు చేసుకోవడం బిగిన్ చేశాక వాళ్ళని పట్టుకొచ్చి జైళ్లలో పెట్టి కేసులు పెట్టి ఏడిపిచ్చి రోజుల తరబడి తిప్పింది తెలుగుదేశం. వైసీపీని వదిలేసి తిరిగారు వాళ్ళు ఎలక్షన్లో కూడా. చివరికి వాళ్ళకి మళ్ళీ న్యాయ సహాయం వైసీపీ చేసింది కాబట్టి వాడు వైసీపీ వెనకాల తిరుగుతున్నాడు వాడు. ఇది నెంబర్ 1. రెండవది ఈ కేసులు పెట్టేటటువంటి తత్వం. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలకు సంబంధించిన దాంట్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంత నోటి దూలతో మాట్లాడేవాడు ఎవడు లేడు ఎప్పటికి కూడా. టీడీపీ, జనసేనకు సంబంధించిన వాళ్ళల్లో ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు సోషల్ మీడియాని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభాండం వేయడం ఎంతసేపు అండి, ఒక ప్రచారం చేయడం ఎంతసేపు చేస్తున్నారు కదా వీళ్ళు. ముందు అసలు నాయకులే మాట్లాడుతున్నారు కదా. ఇంకొకటి మనవాడు తిడితే సమర్థిస్తున్నారు కదా. ఇప్పుడు అతని పేరేంటి, నానాజీ మాట్లాడితే సమర్థించడం ఎందుకు సమర్థించినట్టు? లేదా వీళ్ళ మా నాయకుడు ఆ దగ్గుబాటి ప్రసాద్ ఎవరు అనంతపురం అతను జూనియర్ ఎన్టీఆర్ తల్లింది ఎట్లేదా, ఏం యాక్షన్ తీసుకున్నారు? పేపర్లో రాస్తారు సీరియస్ అయ్యారని. ఎవడు సీరియస్ అయ్యాడు చెప్పాడు వీళ్ళకి? తెలుగుదేశం కార్యాలయం నుంచి ప్రకటన ఏమైనా వచ్చిందని చూడండి. ప్రభుత్వం సీఎంగా కదా ఆయన, కొన్ని సీఎం ఆఫీస్ నుంచి ఏమైనా ప్రకటన వచ్చిందా? కానీ ఈనాడు జ్యోతి సీరియస్ అవుతాయి, ఈనాడు జ్యోతి సీరియస్ అవుతాయి చంద్రబాబు నాయుడిని కాపాడడానికి. బాబు తిట్టాడో లేదో తెలియదు కానీ అందులో సీరియస్ అయ్యాడు, ఇందులో సీరియస్ అయ్యాడు.